హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు జీకే హబ్. మార్నింగ్ వీడియోలో పివట్ పాయింట్ బేస్ మీద ఏ విధంగా వర్క్ అవుతుందనేసి నిఫ్టీని చూసాము. ఇప్పుడు ఈఎంఏ 9 ఈఎంఏ 9 ఈఎంఏ గ్రీన్ కలర్లో 20 ఈఎంఏ రెడ్ కలర్లో ఉందండి. ఓకే, 920 ఈఎంఏ బేస్ మీద ఇప్పుడు నిఫ్టీ ఎలా మూవ్ అవుతుంది, దీని యొక్క అడ్వాంటేజ్ ఏంటి, డిసడ్వాంటేజ్ అని లైవ్లో తెలుసుకుందాం. సో 12th జరిగిన మార్కెట్ని ఇప్పుడు మనం ప్రిడిక్షన్ చేస్తున్నాం, గమనించండి. ఓకే ఫ్రెండ్స్, స్టార్ట్ చేస్తున్నాము. ఓకే అండి, 12th ఈ విధంగా గ్యాప్ అప్ అయిందండి. గ్యాప్ అప్ అయిన తర్వాత చాలామంది రెడ్ క్యాండిల్ చూసి పీఈ పొజిషన్ తీసుకునేకి రెడీ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. బట్ ఇక్కడ మీరు గమనించండి, ఈఎంఏకి ఎబోవే ఉంది మార్కెట్. సో ఈఎంఏకి ఎబోవ్ ఉంది. ఆ ఈఎంఏనే సపోర్ట్ తీసుకొని 9 ఈఎంఏని సపోర్ట్ తీసుకొని మార్కెట్ ఏమవుతుంది, అప్ సైడ్ మూవ్ అవుతుంది. ఇక్కడ గమనించినట్లయితే 9 ఈఎంఏ అండ్ 20 ఈఎంఏ ఈ రెండింటికి మధ్య కూడా గ్యాప్ అనేది ఆల్మోస్ట్ కొద్దిగా ఎక్కువగానే ఉంది. సో ఈఎంఏకి గ్యాప్ ఉంది. అలాగే క్యాండిల్స్ ఏమవుతున్నాయండి, ఈఎంఏకి ఎబోవ్ సస్టైన్ అయింది. సో ఈ విధంగా అప్పటి వరకు కూడా దీంట్లో మనము 1-2 రెడ్ క్యాండిల్స్ కనిపించినప్పటికీ కూడా ఈఎంఏ సపోర్ట్ చేసి అగైన్ మార్కెట్ అప్ సైడ్కి వెళ్ళే ఛాన్స్ ఉంది. కాబట్టి అక్కడ మనం ఏం చేయొచ్చు, డైరెక్ట్గా బేరిష్ పొజిషన్ చూసుకోకుండా కన్ఫర్మేషన్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలండి. సో ఈఎంఏ క్రాస్ అవ్వాలి. సో ఇక్కడ కూడా చూడండి, ఈఎంఏ మనకు క్రాస్ అయితే అవ్వలేదు. ఓకే, ఇప్పుడు చూద్దామండి ఈఎంఏ క్రాస్ అవుతుందో లేదో గమనించండి. ఇక్కడ కూడా ఈఎంఏ క్రాస్ అవ్వలేదండి. గ్రీన్ ఈఎంఏ అప్ సైడే ఉంది, రెడ్ ఈఎంఏ డౌన్ సైడే ఉంది ఇప్పటికీ కూడా. ఓకే అండి, ఇక్కడ ఈఎంఏ క్రాస్ అవుతూ ఉంది. ఒకసారి గమనించండి, ఇక్కడ ఈఎంఏ క్రాస్ అవుతుంది. అగైన్ మళ్ళీ ఈఎంఏ ఇప్పటికి రైట్, ఇప్పుడు కూడా ఈఎంఏ రెడ్ ఈఎంఏనే అప్ సైడ్ ఉంది. ఓకే అండి, సో ఈఎంఏ బేస్డ్ మీద ఈ విధంగా మనము ట్రేడ్ అనేది చేయొచ్చండి. ఓకే, దీంట్లో ఇక ఇంపార్టెంట్ కీ పాయింట్స్ కూడా మనం తెలుసుకోగలగాలండి. ఇంపార్టెంట్ కీ పాయింట్స్ ఏంటి అంటే చూడండి, ఫస్ట్ క్యాండిల్స్ అనేది ఈఎంఏకి ఎబోవ్ ఉన్నంత వరకు కూడా, ఈఎంఏకి ఎబోవ్ ఉన్నంత వరకు కూడా దాన్ని ఏమనుకుంటాం, ఒక బుల్ ట్రెండ్ అనుకుంటాం. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఒకవేళ 9 ఈఎంఏని బ్రేక్ అయ్యి డౌన్ సైడ్కి వస్తుంటే 20 ఈఎంఏ ఏమవుతుందంటే సపోర్ట్గా వర్క్ అవుతుంది. 9 ఈఎంఏని బ్రేక్ అవ్వనంత వరకు కూడా మీరు ఇక్కడ ఇమేజ్లో గమనించండి, 9 ఈఎంఏని బ్రేక్ అవ్వనంత వరకు కూడా 9 ఈఎంఏని టచ్ చేయడము అగైన్ అప్ సైడ్కి మూవ్ అవ్వడం జరుగుతుంది. ఇది సో ఈఎంఏ కానీ లేదా ఎటువంటి ఇండికేటర్ కానీ ఏ టైంలో మీకు వర్క్ అవ్వవంటే, ఇలా పైన చూడండి, ఇవేంది సైడ్ వేజ్ మార్కెట్. ఇలాంటి సైడ్ వేజ్ మార్కెట్లో ఎటువంటి ఇండికేటర్స్ మీకు వర్క్ అవ్వవు. ఈఎంఏ అండ్ క్యాండిల్స్ని మనం ఎప్పుడు చూస్తామంటే, క్యాండిల్స్ అనేది ఈఎంఏకి ఎబోవ్ అన్నా ఉండాలి, లేదా ఈఎంఏకి బిలో అయినా ఉండాలి. ఇలా క్యాండిల్స్ చూడండి ఈ విధంగా మిడిల్లో ఉంటే అయినా అటువంటి టైంలో ఈఎంఏని బేస్ చేసుకుని ఎటువంటి ట్రేడు తీసుకోకూడదు. సో ఈఎంఏ గురించి సంబంధించిన కీ పాయింట్స్ అన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేశానండి. ఇక్కడ చూడండి, సో ఈఎంఏ క్రాస్ ఓవర్ అయిన తర్వాత ఏ విధంగా ఎక్కడ ఎలా మూవ్మెంట్ వస్తుందనేసి ఒకసారి బ్యాక్ టెస్ట్ మీరు కూడా చేసుకోండి. ఈ ఇండికేటర్ బేస్ మీద మీరు ట్రేడింగ్ చేయాలనుకున్నా, ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నానండి, ఏ ఇండికేటర్ బేస్ మీద అయినా మీరు ట్రేడ్ చేయాలనుకుంటే ఆ ఇండికేటర్ మీద మీరు కనీసము ఒక 2 వారాలు కానీ, కనీసము 3 వారాలు కానీ, ఇంకా వీలైతే 1 మంత్ అయినా కానీ బ్యాక్ టెస్ట్ చేయండి. ఒక జర్నల్ని, డైరీ అనేది నోట్ చేసుకుంటూ ఉండండి, ఈ ట్రేడ్లో నాకు ఎంత పర్సెంటేజు ఇక్కడ వస్తుందని. సో ఈ విధంగా డైరీలో కాకుండా ఉండాలనుకుంటే ఫ్రంట్ పేజ్ అనే యాప్ వస్తుందండి. ఫ్రంట్ పేజ్ యాప్లో ఖచ్చితంగా మీరు పేపర్ ట్రేడింగ్ చేసి ప్రాక్టీస్ చేసుకోండి. సో పేపర్ ట్రేడ్ చేసి ఖచ్చితంగా ప్రాక్టీస్ చేసుకోండి. చేసుకున్న తర్వాతనే మీరు ఒక కాన్ఫిడెన్స్ అనేది మీకు బిల్డ్ అవుతుందండి. దాని తర్వాత మీరు ఏ విధంగా ట్రేడ్ చేయాలా వద్దనేసి. ట్రేడ్ అనేది ఎప్పటికూ కూడా రిస్కేనండి. ఇన్వెస్ట్మెంట్ ఈజ్ వెరీ బెస్ట్ అండి. సో ఇప్పుడు మీరు చూస్తున్న పెద్ద వాళ్ళు ఎవరైనా కానీ ఆల్మోస్ట్ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వాళ్ళ లైఫ్లో సక్సెస్ అయిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారండి. మీరు రాకేష్ జుంజునవాలా సార్, ఆయన ఇప్పుడు లేరనుకోండి, వాళ్ళ విషయం చూసుకున్న ఆర్కే దమాని అంటే డిమార్ట్ ఓనరు, ఆయన కూడా మీరు చూసుకున్నప్పటికీ కూడా, లేదు విజయ్ కేడియా చూసుకున్నప్పటికీ కూడా, వీళ్ళందరూ కూడా చాలా అంటే ఫస్ట్ ఇలా స్ట్రగుల్ అయినారు. దాని తర్వాత వాళ్ళు చేస్తున్న మిస్టేక్స్ ఏంటని గమనించినారు. తర్వాత ఇన్వెస్ట్మెంట్ చేయడం స్టార్ట్ చేశారండి. స్టాక్ మార్కెట్ అంటేనే ఇన్వెస్ట్మెంట్ అండి. కొద్దిగా మనము పొదుపు చేసుకుంటూ మన యొక్క క్యాపిటల్, ఇప్పుడు మీరు ఏదైనా ఒక జాబ్ చేస్తున్నారు, ఆ జాబ్లో నుంచి కొద్ది మొత్తాన్ని పోస్ట్ ఆఫీస్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసినా, పోస్ట్ ఆఫీస్లో చేస్తే ఏమవుతుందంటే వాళ్ళు కూడా తీసుకొని వచ్చేసి ఒక ఫండ్ మేనేజర్ ద్వారా స్టాక్ మార్కెట్లోనే ఇన్వెస్ట్మెంట్ చేయాలి. అక్కడ వచ్చే రిటర్న్స్ కంటే మీకు ఇచ్చే రిటర్న్స్ తక్కువ ఉంటాయి. కాబట్టి ఏంటి అంటే, మీరు డైరెక్ట్గా మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటే ఖచ్చితంగా మార్కెట్ గురించి మీకు అవగాహన ఉండాలి. ఫస్ట్
పాయింట్ నెంబర్ 1 క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ గురించి అవగాహన ఉండాలా. దాని తర్వాత నెక్స్ట్ సబ్జెక్ట్ ఏం వస్తుందంటే ట్రెండ్ గురించి తెలిసి ఉండాలండి. ఒక స్టాక్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే ఈ స్టాక్ ఇప్పుడు అప్ ట్రెండ్లో ఉందా, డౌన్ ట్రెండ్లో ఉందా, ఈ అప్ ట్రెండ్ డౌన్ ట్రెండ్ సైడ్ వేస్ గురించి కూడా వీలైతే ఒక మంచి వీడియో మీ ముందుకు తీసుకొని వస్తానండి. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.